గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. అందరికీ రేపు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మన టాపిక్లో వెళ్ళిపోతాం. జలియన్ వాలా బాగ్లో మాస్ కేర్కి భారత ప్రభుత్వం ఎన్నో సంవత్సరాల నుంచి బ్రిటన్ అడుగుతుంది, మీరు చేసిన దానికి మాకు క్షమాపణ చెప్పాలి అని. కానీ చాలాసార్లు వాళ్ళు దాటేస్తూ వస్తుంది. కానీ ఎట్టకేళ్ళకి 1990లో వాళ్ళు చెప్పారు, మేము దీనికి చింతిస్తున్నాం, వీఆర్ రిగ్రెటింగ్ ఫర్ దిస్ అని చెప్పారు, కానీ క్షమాపణ అయితే చెప్పలేదు. సో ఆ రోజు జలియన్ వాలా బాగ్ అనేది ఒక గార్డెన్. ఆ గార్డెన్లో నిరాయుధంగా శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న వందలాది మంది భారతీయులను 1919 ఏప్రిల్ 13 వాళ్ళ దగ్గర ఉండే గన్లోని మందుగుండు అయిపోయే వరకు గేట్లు వేసి మరీ చంపేశారు. దానిలో వందలాది మంది భారతీయులు చనిపోయి, ఇది ఒక చాలా చాలా దురదృష్టమైన అత్యంత బాధాకరమైన సంఘటన. మనం అడుగుతున్నాం కదా, దీనికన్నా ఎన్నో దురదృష్ట సంఘటనలు ఉన్నాయి మనం చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అనమాట, అందులో వందలాది మంది చనిపోయారు. కానీ మన స్వాతంత్రం ఈరోజు ఆగస్ట్ 14 పాకిస్తాన్కి స్వాతంత్రం వచ్చింది, 15 ఇండియాకి స్వాతంత్రం. కానీ ఇండియా విడిపోయిన రోజు అనమాట. పార్టీషన్ టైంలో ఎంతమంది చనిపోయారనేది ఇప్పటికి భారత ప్రభుత్వం ఎప్పుడు చెప్పలేదు. కానీ భారతదేశానికి శాంతి ద్వారా మాత్రమే స్వాతంత్రం వచ్చిందని చెప్పారు. మరి మనం ఎప్పుడన్నా చూస్తే దాంట్లో లక్షల నుంచి మిలియన్స్ వరకు చనిపోయారు, అంటే 20 lakhs వరకు కూడా మత ఘర్షణలో చనిపోయారు. మరి 20 లక్షల మంది చనిపోయినప్పుడు మనకు శాంతియుతంగా స్వాతంత్రం వచ్చిందని మనం ఎలా అనుకుంటాం? మత ఘర్షణలు 1946లో స్టార్ట్ అవుతాయి. ఆగస్టులో వాళ్ళు బ్రిటన్ సపోర్ట్తో స్టార్ట్ చేశారు. దానివల్ల చాలామంది చనిపోయారు యాక్చువల్గా. ఇప్పుడు మనం ఉండే అమృత్సర్లో ముస్లిమ్స్ 48% మెజారిటీ ఉంది. లాహోర్లో హిందువులు సిక్కులు 70% ఉన్నారు. ఇది లాహోర్ను మొత్తం షిఫ్ట్ అయిపోయారు, అమృత్సర్ ముస్లిమ్స్ అలా షిఫ్ట్ అయిపోయారు. ఇలా దారుణమైన సంఘటనలు జరిగినాయి. ఇటువంటి హింసకి బ్రిటన్ ఫుల్ సపోర్ట్తోనే ముస్లిమ్స్, అప్పటికి కొంతమంది భారత కాంగ్రెస్ నాయకులు కూడా చేశారు. మరి దానికి బ్రిటన్ ఎప్పుడు క్షమాపణ చెప్తుంది? అత్యంత దారుణమైన హేయమైన సంఘటన చేసింది. ఇది ఎక్కడ మన టెక్స్ట్ బుక్లో కనిపించదు. దానికి ముందు వాళ్ళు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.